దేశంలో కోవిడ్ కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. రోజు రోజుకి కొత్త వేరియంట్ బారిన ప్రజలు పడుతున్నారు. ఇది పెద్ద ప్రమాదం కాదని చెబుతున్న WHO కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని సూచనలు చేస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 628 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4054కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 315గా ఉంది. 24 గంటల్లో కేరళలో కరోనాతో ఒకరు చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కలకలం రేపుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 2 రోజుల క్రితం ఆ కుటుంబంలోని వృద్ధురాలు అనారోగ్యంతో MGM ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. RT-PCR పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులకి లక్షణాలు రాగా నిన్న టెస్టులు నిర్వహించడంతో 5గురికి పాజిటివ్గా తేలింది. దీంతో ఆ కుటుంబం ఐసోలేషన్కు వెళ్లిపోయింది. కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు 63కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూడగా మహారాష్ట్రలో 9 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 చొప్పున కేసులు బయటపడినట్టు కేంద్రం వెల్లడించింది. JN1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం JN1 వేరియంట్కు సంబంధించి తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్లతో పాటు భారత్లోనూ ఈ కేసులు నమోదైనట్టు తెలిపింది. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా పేర్కొన్న WHO ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని చెబుతోంది. ప్రస్తుత శీతాకాల సీజన్ పరిగణలోకి తీసుకుని కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. JN1 గురించి ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.